తిలక్ గారు మీరు చెప్పండి. సాయి కృష్ణ కేసులో ఆధారాలు విధ్వంసం చేస్తున్నారని చెప్పి మన జడ శ్రావణ్ గారు సంచలనమైన ఆరోపణలు చేశారు. అనేక ఉదాహరణలు చెప్తున్నారు. ఆయన సాయి కృష్ణ కేసుని సిబిఐకి అప్పగించాలని అంబటి రాంబాబు గారు కానీ అందరూ అడుగుతున్నారు, అయినప్పుడు కూడా అప్పగించట్లేదు. అలాగే క్రాంతి కుమార్ అనే ఆయన మరణం పైన కూడా సిబిఐ విచారణ డిమాండ్ చేస్తూ నిన్న కూడా వెల్లంపల్లి శ్రీనివాసు, మేరుగ నాగార్జున తదితరులంతా కలిశారు. నిజంగానే ఎందుకు సిబిఐ విచారణకు భయపడుతున్నట్లుగా అనుకోవాలా ఏమిటి? అంత తప్పు చేయకపోతే మీకు ఏ విచారణ కావాలంటే ఆ విచారణ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు కదా. మామూలుగా ఎక్కడెక్కడో ఒక మాట అన్నారనో అనలేదనో అనకపోయినానో ఊళ్ళకు వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి టీములు పట్టుకు వెళ్ళి అరెస్ట్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇంత పెద్ద కేసులో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేకపోయారు. చాలా తమాషా అనిపించట్లా? సార్ గారు, ఈ సాయి కృష్ణ కేసుకు సంబంధించి 2 ఆస్పెక్ట్స్ చెప్తానండి. ఒకటి సిబిఐకి అప్పగించడం, 2 అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ వస్తున్న ఆరోపణలు ఏమిటి, నేను అవన్నీ ఎందుకు వస్తున్నాయి ఈ ఆరోపణలు, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ కావాలని చేస్తున్నారా లేకపోతే నిజం ఉందా దాంట్లో అని నేను వాస్తవాలు కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే చాలా విషయాలు బయటకు వచ్చింది. సరే, సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేదు? అసలు ఈ కేసులో పక్షపాతం లేకుండా చిత్తశుద్ధితో ఎంక్వైరీ జరుగుతుందా అనే ప్రశ్న వేసుకుంటే ఇప్పటికి 3 సీట్లు మారినాయి. ఎందుకు మారినాయి? అసలు సాయి కృష్ణ చనిపోయిన తర్వాత మే 9 నుంచి మిస్సింగ్ అని ఆ బంధువులు తల్లి తిరుగుతుంటే కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? కనీసం పోలీస్ కమిషనర్కి కూడా మెమోరాండం ఇచ్చారు కదా మదర్ వెళ్ళి, మరి డీజీపీకి ఇచ్చారు కదా, ఎందుకు స్పందించలేదు? ఎప్పుడు స్పందించారు? ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారితో, హోమ్ సెక్రటరీతో, ఇంటెలిజెన్స్ ఐజీతో చర్చలు జరిపి సమీక్ష జరిపి సస్పెండ్ చేయండి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి, అప్పుడు రిజిస్టర్ చేశారు. అంటే ముఖ్యమంత్రి చెబితే తప్ప ఈ కేసులో అడుగు ముందుకు పడలేదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పోలీస్ ప్రొసీజర్ ప్రకారం కేసు నడవట్లేదు. అది కూడా జగన్ గారు కలిసి వచ్చిన, జగన్ గారు వెళ్ళి పరామర్శ చేసిన తర్వాత జరిగిన పరిణామం ఇదంతా. అది కూడా చెప్తాను. ఇప్పుడు దీంట్లో చాలా స్పష్టంగా అర్థమైపోయింది కదండి, చంద్రబాబు నాయుడు గారు చెబితే తప్ప ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాల, కాబట్టి పోలీస్ ప్రొసీజర్ వాడు ఫాలో అవ్వాల. ఎక్కడా కూడా మానవత్వం లేదు, కులం లేదు, మరొకటి లేదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళారు? వెళ్ళడానికి ముందు ఏం జరిగింది? మే 9 జరిగితే జూన్లో ఆయన వెళ్ళడం జరిగింది. మే 9 తర్వాత ఏమేమి జరిగింది? ఆ మదర్ డీజీపీని కలిశారు, పోలీస్ కమిషనర్ని కలిశారు, ఏసీపీని కలిశారు, ఇంకా చాలా మందిని కలిసినా స్పందన లేదు, ఎవరు పట్టించుకోని పరిస్థితుల్లో బార్ అసోసియేషన్లో, ఎందుకు వాళ్ళ మదర్ బంధువు ఆవిడ ఉంటే లాయరు, ఆవిడ బార్ అసోసియేషన్లో ఈ మానవ హక్కుల కమిటీ వాళ్ళకి నివేదించారు. వాళ్ళ మదర్ని తీసుకెళ్లి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ప్రెస్ ముందు మాట్లాడించారు. అక్కడి నుంచి కథకి వచ్చింది. ఆ కథకి మానవ హక్కుల కమిటీలో యాక్టివ్ గా పనిచేసింది ఎవరు? నేను ఎందుకు చెప్తున్నా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేశారు కదా, కులం తీసుకొచ్చారు, అరాచక శక్తిని, రౌడీ షీటర్ని తీసుకొచ్చి అల్లరి చేస్తున్నారు అని అంటున్నారు కదా. మానవ హక్కుల కమిటీలో, బార్ అసోసియేషన్ లో ఈ కేసును సీరియస్ గా టేకప్ చేసింది జనసేన, బీజేపీ వాళ్ళు, లాయర్స్. వాళ్ళు టేకప్ చేసిన తర్వాత అప్పటికి కూడా వీళ్ళు స్పందించరా పోలీసులు? అప్పటికి కూడా కేసు రిజిస్టర్ చేయాల. ఎప్పుడు చేశారు? ఎప్పుడు కథలకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడానికి ముందు ఒక 10 నిమిషాల ముందు చర్చ జరిగింది. ఈ చర్చ జరిగితే వెళ్ళాలా వద్దా అనే దాని దగ్గర చర్చ జరిగితే, ఎందుకంటే దాని రకరకాల ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ కమిషనర్ మీద ఉన్నాయి, సాయి కృష్ణ మీద ఉన్నాయి. సాయి కృష్ణ జనసేన పార్టీ. అయితే వాడు తీసుకున్న డెసిషన్, నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమీక్షలో తీసుకున్న డెసిషన్ ఏంటంటే, ఇది కేవలం సాయి కృష్ణ వ్యవహారం ఒకటే కాదు, ఇది వ్యవస్థకి సంబంధించిన పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుందనే 2 సంవత్సరాలుగా వైసీపీ వాళ్ళని కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అక్రమంగా అరెస్టు చేయడం, ఇష్టారాజ్యంగా కేసులు పెట్టడం, మర్డర్లు జరిగినా కానీ మర్డర్ గురైన వాళ్ళ బంధువుల మీద కేసులు పెట్టడం, అరాచకంగా వ్యవహరిస్తున్న ఈ వ్యవస్థ. ఈ వ్యవస్థలో జరిగినటువంటి ఈ విజయవాడ నడిపుట్టున రాజధానిలో జరిగినటువంటి సాయి కృష్ణ మిస్సింగ్, మరణం, దీని మీద మనం స్పందించకపోతే ప్రజలకు సరైన సపోర్ట్ ఇచ్చినట్టు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలని 10 నిమిషాల ముందు నిర్ణయం తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఉలిక్కి పడ్డారు ప్రభుత్వం.
ఉలిక్కిపడి జగన్మోహన్ రెడ్డి రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సమీక్ష జరిపి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి, సస్పెండ్ చేయండి, ఇవన్నీ మొదలుపెట్టారు. అప్పటిదాకా ఏం జరిగింది? పోలీస్ కమిషనర్ గారికి సాఫ్ట్ కారణం ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడు? కేసు రిజిస్టర్ చేయాల, వాళ్ళ మదర్ వచ్చి అడిగినా కానీ కేసు రిజిస్టర్ చేయాల, సిఐని అరెస్ట్ చేయాల, కనీసం సస్పెండ్ చేయాల, విఆర్ పంపించారు. విఆర్ అనేది ఏంటి? వేకెన్సీ రిజర్వ్ పంపిస్తున్నాం, అది పనిష్మెంటే కాదు అసలు. అంత సాఫ్ట్ కారణం ఎందుకు ఉంది? అంత సాఫ్ట్ కారణం ఎందుకు చూపించాల్సి వచ్చింది పోలీస్ కమిషనర్? సరే పోలీస్ కమిషనర్ చూపించారు, డీజీపీ గారు ఎందుకు చూపించారు? పోలీస్ కమిషనర్ గారి మీద యాక్షన్ ఎందుకు తీసుకోవాలా? ఆయన ఎందుకు అడగలేదు? ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. పోనీ డీజీపీ గారు తీసుకోలేదు, మరి చంద్రబాబు నాయుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు వీళ్ళ మీద? కనీసం ఎందుకు బంధరించలేదు? కేసు రిజిస్టర్ చేయమని అప్పుడు ఎందుకు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఎందుకు చేశారు అని అంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సెన్సేషన్ అయిపోయింది. సో ఇది మనకి చుట్టుకుంటది. ఎందుకంటే పోలీస్ కమిషనర్ స్పందించలేదు, డీజీపీ స్పందించలేదు, హోమ్ మినిస్టర్ స్పందించలేదు. సో ప్రభుత్వానికి చుట్టుకుంటది అనే అనుమానం వచ్చి అక్కడికి కేసు రిజిస్టర్ చేయమన్నారు. అప్పటి వరకు ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరి ఈ కేసులో స్పందించారు. మరి ఆయన ఇంకొక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు కదా, అదే పోలీస్ స్టేషన్ సంబంధించి వేధింపులకి, ఆ కేసులో ఎందుకు స్పందించలేదు? ఆ కేసులో ఎందుకు పిలిపించలేదు? దాని మీద సీరియస్ యాక్షన్ లేదు, ఎందుకు లేదు? స్ట్రిక్ట్ ఎందుకు లేదు? అంటే ప్రభుత్వం ఏ రకంగా ప్రవర్తిస్తోంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇంకొక మాట ఏంటి? సిబిఐకి ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ రాష్ట్ర పోలీసుల మీద రాష్ట్ర పోలీసులే మొట్టమొదట వేసిన పోలీస్ కమిషనర్ వేసిన ఎంక్వైరీకి ఎవరిని వేశారు? సిఐ నాగరాజు ఫ్రెండ్ దుర్గారావు అనే ఏసీపీని. ఆ తర్వాత దాన్ని మార్చి దైవప్రసాద్ అని వేశారు. ఆయన 3 రోజులు హడావడి చేశారు. 3 రోజుల హడావడిలో శ్మశానానికి వెళ్ళి ఆ శ్మశానంలో విధులు నిర్వహించే భాషా నేతల్ని కంట్రోల్లో తీసుకుని ఆ రికార్డు స్వాధీనం చేసుకుంటారు. అసలు కంప్లైంట్ ఎవరు ఈ కేసులో? ఎవరి కంప్లైంట్ మీద అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు? తీసుకొచ్చింది ఎవరు? 674 ఈ కృష్ణాంగ పోలీసులా, వాళ్ళ వేరే సెక్షన్ వాళ్ళ? అది ఎందుకు చేస్తారు? అసలు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు ఇతని మీద? ఏ కంప్లైంట్ మీద, ఎవరి కంప్లైంట్ మీద అరెస్ట్ చేశారు? అరెస్ట్ చూపించారా లేదా కస్టడీలో తీసుకున్నారా? తీసుకుంటే హింసించాల్సినంత దారుణంగా ఓడి పీకేసి కొట్టడం, చంపడం, చచ్చే వరకు కొట్టేంత హింస ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎవరి ప్రమేయం ఉంది? ఎవరి ఒత్తిడి ఉంది? ఎవరి ప్రలోభం ఉంది? ఇది కదా తేలాల్సింది. ఇది వదిలేసి అరాచక శక్తులను ప్రోత్సహిస్తారా? పోలీస్ స్టేషన్లో అరాచకాలకు నిలయంగా మారినప్పుడు అరాచక శక్తి అయినా సరే అతను నేరం నిరూపణ కాల సాయికృష్ణ మీద అతను అరాచక శక్తి అని ఎట్లా చెప్తారు? ఇది ఒక ఆస్పెక్ట్ అండి సిబిఐకి సంబంధించిన. అందువల్ల ఈ పోలీసులు ఎంక్వైరీ చేస్తే తేలదు కాబట్టి స్టేట్ పోలీసు సిబిఐకి అప్పచెప్పాల్సిందే ఒకటి. రెండవది ఇంకో మాట చెప్తాను. ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఎక్కడ ఉంది అనేది నేను చెప్పాను ఇందాక. మరి ఆయన చెప్తే కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కానప్పుడు ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారికి దగ్గరికి సాయికృష్ణ బంధువులు తీసుకొచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్యే ఎవరు? మీ తెలుగుదేశం వాళ్ళు ఎందుకు యాక్టివ్ అయ్యారు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరిస్తే తప్ప, మీ దగ్గరికి మీ ఎమ్మెల్యేలు తీసుకొచ్చి మాట్లాడిస్తే అది మానవత్వమా? ఇప్పుడు మీరు ఇంటర్ఫేర్ అయిన తర్వాత కూడా ఈ కేసు అక్రమంగా ఎందుకు ఎంక్వైరీ జరగట్లేదు? ఎక్కడ జరగాలి? ఆ స్టేషన్ లో డ్యూటీలో ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి 8 మందో 10 మందో కానిస్టేబుల్స్ ఉన్నారు. వాళ్ళు ఎందుకు కస్టడీలో తీసుకోరా? సబ్ ఇన్స్పెక్టర్ ఎందుకు కస్టడీలో తీసుకోరా? ఈ కేసు సూపర్వైజ్ చేసినటువంటి ఏసీపీని ఎందుకు కస్టడీలో తీసుకోరా? ఇవన్నీ ఎంక్వైరీ చేయాలి, కనీసం ఎంక్వైరీ చేయాలి కదా, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడగాలి కదా. అది జరగలా. కంప్లైంట్ కాపీ తీసుకున్నారా? అది తీసుకోరా. ఎక్కడ సక్రమంగా జరుగుతుంది? సరే శ్మశానానికి వెళ్ళారు, 3 అనామకులు ఎవరో దహనం చేశారన్నారు. ఆ 3లో సాయికృష్ణ ఉన్నాడు, ఎట తెలుసు మీకు? అందువల్ల ఇది సిబిఐకి అప్పచెప్పాల్సినటువంటి కేసు మాత్రమే అని చెప్పేసి నా అభిప్రాయం. రైట్. మొత్తం మీద తూతూ మంత్రంగా ఎలా సాగుతోందో సాయికృష్ణ కేసు అన్నది చాలా డీటెయిల్డ్గా, చాలా మొత్తం ఆర్గ్యుమెంటు ఎంత బలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది, ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో సహా ఎంతమందికి ఏ రకమైన ఏమంటాము దాంట్లో ప్రయోజనమో లేకపోతే ఏదో ఒక ఇబ్బంది లేకపోతే ఇట్లా చేసి ఉంటారా అన్నది తిలక్ గారి వాదనగా ఉంది.